జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ మనం వాషింగ్టన్ డీసీలో ఒక గృహాన్ని చూడడానికి రావటం జరిగింది ఈరోజు. ఇక్కడ అమెరికాలో ఉండేటువంటి గృహాల నమూనాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి నమూనాలతో వాళ్ళ రియల్టర్స్ కానీ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అనేది మోడల్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళకి కొన్ని మ్యాండేటరీగా కొన్ని రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో గరాజ్ నుంచి బయటికి రావటం కానీ, గరాజ్ లోపలికి ఎంటర్ అవటం కానీ, బేస్మెంట్లోకి ఎంటర్ అవటం కానీ, అట్లాగే బ్యాక్ యార్డ్ లెవెల్ని అలైన్మెంట్లు చేసుకోవడంలో కానీ, అట్లాగని మనకు గరాజ్ నుంచి బేస్మెంట్ నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పి ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇట్లాంటివి రకరకాలుగా మనకు వాళ్ళ యొక్క వసతి ప్రకారంగా కొన్ని మౌల్డ్ చేస్తూ ఉంటారు ఆర్కిటెక్చర్ డిజైనింగ్లో. అందులో కొన్ని ప్లస్ పాయింట్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంటాయి, కొన్ని నెగిటివ్ ఎనర్జీని వస్తుంటాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒక ఉన్నటువంటి గృహాన్ని నేను గమనిస్తే ఇక్కడ చూడండి ఒకసారి దగ్గరికి మనం కనుక కెమెరాలో తీసుకుంటే ఇక్కడ ఒక బేస్మెంట్ నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఈ విధంగా ఇక్కడ నమూనా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూసారు లేదా, ఇది డోర్ ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి చక్కగా మెట్లెక్కేసి పైనకి వచ్చేస్తారు. అంటే ఇది ఉండాలి వాస్తు ప్రకారంగా కాకుండా మనకు ఎమర్జెన్సీ సర్వీస్కి బేస్మెంట్లో ఏదైనా ఫైర్ అయినా కానీ, ఏసీకి సంబంధించిన ఏదైనా ఫైర్ అయినా పర్సన్ ఉన్నప్పుడు పర్సన్ రావాలంటే ఆ విండో ఓపెన్ చేసి ఇట్లా పైకెక్కి వచ్చేస్తాడు. అయితే ఇది ఉండే ప్లేస్మెంట్స్ని బట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈ ఇంటికి కనుక జాగ్రత్తగా గమనిస్తే ఇది ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద హౌస్ మనకు ఎగ్జాక్ట్ సౌత్ వెస్ట్లో తీసుకుంటుంది. అర్థమవుతుంది. ఇది మొత్తం సౌత్ వెస్ట్ అంటే పూర్తి నైరుతి 225 degrees 230 degrees దగ్గర మనకు ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా దీన్ని ఎట్లా మనం శాస్త్ర ప్రకారంగా దాన్ని వాళ్ళ వసతిని మనం తీయకూడదు. శాస్త్ర ప్రకారంగా మనం ఎట్లా దాన్ని మోల్డ్ చేయాలి అంటే గుంట ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు నైరుతిలో గుంట అనేది ఉండకూడదు. ఈ గుంటని మనం పూడ్చాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు రెడీమేడ్ బ్రిక్స్ వస్తాయి, కాంక్రీట్ బ్రిక్స్ అనేవి వస్తుంటాయి. అది ఒక పద్ధతి. రెండోది ఇసుకని బస్తాల్లో నింపేసి ఇసుక మూటలు పెట్టడం ఒకటి. మూడోది మనకు వుడెన్ దిమ్మలంటారు, వుడెన్కి సంబంధించినటువంటి ఒక బాక్సెస్ లాంటివి వస్తుంటాయి, అవి తీసుకొచ్చి పెట్టడం ఒకటి. లేదంటే డైరెక్ట్గా సాయిల్ ఫిల్ చేసేసి ప్లాట్ఫామ్ చేసి క్లోజ్ చేసి గ్రాస్ పరవటం ఒకటి చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఎట్లా పడితే అట్లా కనుక మౌల్డ్ చేస్తే ఇక్కడ కౌంటీ పర్మిషన్స్ కావడం కానీ, లేదంటే ఎవరైనా కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వీళ్ళు బంద్ చేస్తారని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. సో ఇట్లాంటివన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని నేను ఇచ్చిన సలహా వీళ్ళకి ఏంటంటే ఈ రెడీమేడ్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇండియాలో ఏసీసీ బ్లాక్స్ అంటారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఏసీసీ బ్లాక్స్ అంటే ఒక 2 feet వెడల్పు 9 inches 6 inches ఉంటుంటాయి. అవి నేను క్యాలిక్యులేట్ చేశాను, సుమారుగా 3.8 feet ఇంటూ డెప్త్ 3.8, విడ్త్ వచ్చేసరికి 2.5 feet ఉంటుంది. సుమారుగా ఒక 30 రాళ్ళు 40 రాళ్ళు మధ్యలో మనం జాగ్రత్త తెచ్చామనుకోండి, అవన్నీ ఏం చేస్తామంటే ఫిల్ చేసేసి పెట్టుకుంటాం. అర్థమైందా? అట్లా ఫిల్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే రోజు వాడేది కాదు. ఇక్కడ మనం గమనించాలి, ఎప్పుడో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్లో వాడతాం. అప్పుడు ఏం చేయాలి? లైట్ వెయిట్ ఉండాలి. అది హెవీ వెయిట్ ఉన్నా కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా మనం తీసుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి లైట్ వెయిట్గా ఉండే బ్రిక్స్ ఇది హ్యాలో లేకుండా నేను కవర్ చేస్తున్నా. ఎక్కడి వరకు కవర్ చేయాలి? ఇక్కడ దాకా చేయవసరం. ఈ కింద సాయిల్ ఎక్కడైతే ఉంటుందో సాయిల్ వరకే మనం తీసుకుంటాం. అంటే సుమారుగా 3.5 feet హైట్ ఉన్న కింద ఉన్న 2.5 అడుగుకే నేను కవర్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో కాబట్టి దీన్ని కవర్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే దీనివల్ల మనకు ఎమర్జెన్సీ టైంలో లోపల డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆ బ్రిక్స్ అన్ని తీసి లోపల పెట్టేసి మనిషి పైకి ఎక్కేస్తాడు. అర్థమవుతుంది కదా? బ్రిక్స్ తనకు తానుగా టకటకగా లోపల పెడతాడు. కాబట్టి వెయిట్లెస్ ఉంటుంది. అది ఈజీగా లేడీస్ అయినా కానీ మూవ్ చేసేయచ్చు. వితిన్ 2 to 3 minutesలోనే మొత్తం ఆ ఉన్న 20-25 స్టోన్స్ తీస్తారు, మళ్ళీ టకటక పైకి ఎక్కుతారు. విడప్పుడు మనకు అది సాయిల్ ఫిల్ చేసి మనకు ఈ స్టోన్ ఉండటం వల్ల ఈ హ్యాలో అనేది లేకుండా సౌత్ వెస్ట్ కార్నరు గ్రౌండ్ లెవెల్లో మనకు హ్యాలో లేకుండా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా యజమానిని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇది సరైన విధానం అని చెప్పి మనం శాస్త్ర ప్రకారంగా మనం ఆలోచించి సలహా ఇవ్వడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.